వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయేది పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడు హనుమంతుడిని కలుస్తాడు. అప్పుడు హనుమ రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో రథం పైన కపిధ్వజమై ఉండి మీకు విజయం చేకూరేలా చేస్తాను అని మాట ఇస్తాడు. అసలు ఆ కథ ఏంటి, ఆ వివరాలు ఏంటి, అవన్నీ మనం ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. వనవాస కాలంలో ఉన్న పాండవులు చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్లారు, అలానే చాలా తీర్థయాత్రలు కూడా చేశారు. అందులో భాగంగానే ఈ పాండవులు గంధమాదన పర్వతం పైకి వెళ్లాలనుకుంటున్నారు. ఆ పర్వతం సామాన్యమైనది కాదు. ఆ పర్వతం పైన దేవతలు సంచరిస్తూ ఉంటారు, ఎందరో ఋషుల ఆశ్రమాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆ పర్వతాన్ని అధిరోహించడం అంత సాధ్యమైన పని కాదు. కాబట్టి పాండవులు కూడా ఆ పర్వతాన్ని ఎక్కలేకపోయారు. అప్పుడు భీముడు తన రాక్షస కుమారుడైన ఘటోత్కచుడిని సహాయం చేయమని అడుగుతాడు. ఘటోత్కచుడు వచ్చి ఈ పాండవుల్ని, ద్రౌపదిని, వారితో పాటు ఉన్న వారిని కూడా ఆ గంధమాదన పర్వతం పైకి చేరుస్తాడు. గంధమాదన పర్వతం ప్రకృతి అందాలలో ఒక అద్భుతమైన ప్రదేశం. ఎంతో అందంగా ఉంటుంది ఆ ప్రదేశం. అలా ఒకరోజు ద్రౌపది ఆ పర్వతం పైన విహరిస్తున్నప్పుడు ఒక పుష్పం వచ్చి ఆవిడ వడిలో పడుతుంది. ఆ పుష్పం ఎంతో సువాసనను వెదజల్లుతుంది, అలాగే ఎంతో అందంగా ఉంది. ఆ పుష్పం అందానికి, సువాసనకు మైమరిచిపోయిన ద్రౌపది భీముడిని పిలిచి నాకు ఇలాంటి పుష్పాలు మరిన్ని కావాలని కోరుతుంది. ఎందరో రాక్షసుల్ని చంపి ఎన్నో యుద్ధాలు చేసి ఎందరినో ఓడించిన భీముడు భార్య అడిగిన చిన్న కోరిక తీర్చలేడా ఏంటి? వెంటనే పుష్పాలు తీసుకుని రావడానికి వెళ్తాడు భీముడు. ఆ పుష్పం ఏ దారిలో ఎగురుకుంటూ వచ్చిందో ఆ దారిలో వెళ్ళబోతున్నాడు భీముడు. ఇకలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక ముసలి వానరం తోక అడ్డంగా వేసింది. ఆ వానరం ఏమో చూడడానికి ముసలిగా ఉంది, కానీ రూపమేమో చాలా దివ్యంగా ఉంది. ఇక భీముడు తోకను అడ్డు తీయమని అడుగుతాడు. అప్పుడు ఆ వానరం ఇలా సమాధానం ఇస్తుంది, నేను ముసలివాడిని కదా, నేను తీయలేను అని. అప్పుడు భీముడు ఒక చేతితోనే తోకను పక్కకు జరిపే ప్రయత్నం చేస్తాడు, కానీ ఎత్తలేకపోతున్నాడు. సరే అని 2 చేతులు వాడాడు, అప్పటికీ ఎత్తలేకపోతున్నాడు. అప్పుడు భీముడికి అర్థమైంది, ఇది సామాన్యమైన కోతి కాదు, ఏదో దేవతామూర్తియే అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఎవరు మీరు అని అడుగుతాడు. అప్పుడు ఆ వానరం తన అసలు రూపాన్ని చూపిస్తుంది. ఎవరై ఉంటారు? సరే మీరే చెప్తారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంట. ఎవరతను? అతడు ఎవరో కాదు, అంజనీ పుత్ర ఆంజనేయుడు, శ్రీరామ భక్తుడు, రామాంజనేయులు. హనుమ దర్శనంతో భీముడు పులకరించిపోతాడు. అలానే రామాయణ కాలం నాటి, అంటే రాముడికి సహాయం చేసిన ఆ హనుమ అవతారాన్ని చూపించమని అడుగుతాడు. ఇక హనుమ వెంటనే ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగిపోతాడు. హనుమ ఆకారాన్ని చూసిన భీముడు భక్తి పార్వస్యంతో పులకరించిపోతాడు. ఇక వెంటనే హనుమ భీముణ్ణి హత్తుకొని హనుమంతుడు భీముణ్ణి స్పృశించడం వలన భీముడి బలం రెట్టింపైపోయింది. అలానే హనుమంతుడు ఈ మాట కూడా ఇస్తాడు, రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై కపిధ్వజమై ఉంటాను, అలానే విజయాన్ని మీకు చేకూరేలా చేరుస్తాను అని మాట ఇస్తాడు. బలంతో పాటు వినయం కూడా ఉండాలి అని అలాగా ఎన్నో విషయాలను హనుమంతుడు భీముడికి చెప్పి అక్కడి నుంచి మాయమైపోతారు. అలాగా భీముడు హనుమంతుడిని కలుస్తాడు. ఇక ఆ తరువాత ఆ పుష్పాన్ని వెతుక్కుంటూ కొంచెం ముందుకు వెళితే ఒక కొలను కనపడుతుంది. ఆ కొలంలో పుష్పాలని కోసే ప్రయత్నంలో అక్కడికి కొంతమంది భటులు వచ్చి భీముడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. భీముడు వారందరితో యుద్ధం చేసి వారందరినీ ఓడించి ఆ పుష్పాలని తెంపుకోబోతారు. అసలు ఇంతమంది భటులని ఓడించింది ఎవరబ్బా అని చూడడానికి ఆ ప్రదేశం యొక్క అధిపతి బయటికి వస్తాడు. అతడే కుబేరుడు. కుబేరుడికి వచ్చింది భీముడి అని అర్థమయ్యి ఎంతో సంతోషంగా తన కొలనులో ఉన్న ఆ పుష్పాలను భీముడికి ఇస్తాడు. ఆ పుష్పం ఏదో కాదు, అది సౌగంధిక పుష్పం, అంటే 1000 రేకులు కలిగిన పద్మం. ఆ పుష్పం చాలా సువాసనను వెదజల్లుతుంది. ఇక ఆ పుష్పాలని తీసుకుని భీముడు ద్రౌపదికి ఇస్తాడు. ఇక ఆ తరువాత ఆకాశం నుంచి ఒక దివ్యరథం వస్తుంది. ఆ దివ్యరథంలో నుంచి అర్జునుడు స్వర్గం నుంచి తిరిగి వచ్చాడు. అప్పటికే వనవాసంలో 5 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. ఇక అర్జునుడు స్వర్గంలో జరిగినది, పాశుపత అస్త్రాలని ఎలా సంపాదించాడు, మిగతా అస్త్రాలని కూడా ఎలా సంపాదించాడు, ఆ వివరాలని పాండవులకి వివరిస్తాడు. ఇక ఆ తరువాత వనవాసంలో ఉన్న పాండవులకి ఏం జరిగింది, ఆ వివరాలన్నీ మనం రాబోయే ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇక మీ అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.